శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వతి నమ ఓం శ్రీమాత్రే నమ. తులారాశి యొక్క స్థితిని చూసినట్టయితే ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో తులారాశిలో చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. ఈ యొక్క సంచారం చూసినట్టయితే తులారాశికి వక్రగతి అయినటువంటి శని చతుర్థ స్థానం సంచార వీక్షం, రాహు 6వ స్థానంలో ఉండడం, అట్లానే 8వ స్థానంలో గురు సంచారం, 9వ స్థానంలో కుజ సంచారము, 6వ తారీఖు వరకు బుధుడు ఈ యొక్క 10వ స్థాన సంచారం, తదుపరి 11వ స్థాన సంచారం, రవి 17వ తారీఖు వరకు కూడా 10వ స్థాన సంచారం, 17వ తారీఖు నుంచి 11వ స్థాన సంచారం, శుక్రకేతువులు ఈ యొక్క 12వ స్థాన సంచారం, శుక్రుడు 18వ తారీఖు నుంచి జన్మస్థాన సంచారం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఈ యొక్క సంచారం చూసుకున్నట్లయితే గ్రహ సంచారాన్ని ఈ యొక్క శని ఏదైతే ఉందో అనుభవజ్ఞ రీతిలో కొన్ని ఇబ్బందులు పాలు చేసిన ఇప్పుడు రాబోయే కాలం ఏదైతే ఉందో ఆ యొక్క కాలంలో స్వామి అనుగ్రహం వల్ల అన్నీ మంచి జరుగుతాయి, మంచి నిర్ణయాత్మకమైన నిర్ణయాలు కలుగుతాయి. అట్లాగే రాహు 6లో ఉండడం వల్ల శత్రు పరాజయాన్ని చవిచూసే అవకాశం ఉంటుంది. శత్రువులు ఏ విధంగా ఉన్నా కూడా వాళ్ళని విజయాన్ని సాధిస్తారు మీరు. ఆ విధంగా ఈ యొక్క రాహు ఒక మక్తగా మంచి పేరు తెచ్చుకుంటారు. తర్వాత కీర్తి ప్రతిష్టలు గడిస్తారు రాహు వల్ల కూడా. ఈ గురుడు అష్టమస్థాన సంచారం వల్ల కొంత ఆరోగ్యం బాగున్నా కానీ ధనానికి సంబంధించి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అట్లాగే కొంతవరకు దీర్ఘకాలికంగా ఏదైనా వ్యాధులతో బాధపడితే కొంతవరకు ఆ వ్యాధి కొంత పైకొచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ కుజుడు ఏదైతే ఉన్నాడో మళ్ళీ ఇక్కడ సభా గౌరవాల్లో ఏదైతే ఉందో కొంత గురువు వల్ల ఇబ్బందులు కలిగజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ధర్మక్షేత్ర దర్శనాలు చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు గోచరిస్తాయి. అట్లాగే ఈ యొక్క కుజుడు 9వ స్థాన సంచారం వల్ల కొంతవరకు వ్యవహార మాంద్యత, అధికారుల వల్ల సమస్యలు, స్థానచలనము, ఆరోగ్య క్షీణత కలుగుతుంది. కాబట్టి ఆరోగ్యం కొంతవరకు ఈ బీపీలు ఉన్నవాళ్ళు కానీ ఇతరత్ర బ్లడ్కి సంబంధించిన రిలేటెడ్గా సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన చర్యలు తీసుకొని డాక్టర్ చూపించుకోవడం అనేది చాలా మంచిది. అట్లాగే ఈ యొక్క బుధుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క 12వ స్థాన సంచారం వల్ల ఆశించిన కార్యాధన కనుక వస్తు ప్రాప్తి కలుగుతుంది. బుధుడు వల్ల గృహ నిర్మాణ గతిలో కూడా మంచి శుభకార్యకరణ చేస్తారు. అట్లాగే బంధుమిత్రులతో ఆనందం గలుపుతారు. సత్కీర్తి అంటే బుధుడు అత్యద్భుత ఫలితాలు ఇస్తున్నాడు మీకు 11లో ఉండడం వల్ల. కాబట్టి ఈ అంత బంధుమిత్ర ఆనందాన్ని, సత్కీర్తిని, అట్లాగే వస్తు ప్రాప్తిని కూడా కలగజేస్తున్నాడు. కాబట్టి గృహోపకరణాలు కానీ అధికమైనటువంటి ఇంకేవైనా ఉంటే వాటికి మంచిదైనటువంటి మాసంగా గోచరిస్తుంది సెప్టెంబర్ మాసము. అట్లాగే శుక్రుడు 12లో ఉండడం వల్ల ఆయుధాఘాతము, యంత్ర ప్రమాదాలు, కార్య విఘ్నాలు, తలంచిన కార్యంలో కొన్ని విఘ్నాలు గోచరిస్తున్నాయి. అట్లనే ప్రతి దానికి కొంత ఆరాటం అనేది ఏర్పడుతుంది. అంటే మనది కాదు అన్నా కూడా దాని గురించి ఆరాట పట్టడం అనేది జరుగుతుంది చూడండి. అది కొంత నిరాశ నిస్పృహతో లోటు చేస్తుంది. కాబట్టి మనది కాదు అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచన చేయడం మానేయండి. దానివల్ల మనస్సు చింతన అనేది పెరుగుతుంది. కాబట్టి మనస్సు చింతన పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే చంద్రుడి యొక్క స్థితిగతి కూడా బాగానే ఉంది. కాబట్టి కొంత వినాయక చవితి నవరాత్రులలో చాలా అద్భుతంగా మీకు మంచి ఫలితాలు సాధిస్తారు. రాబోయే సెప్టెంబర్ మాసంలో కూడా అంటే మొత్తం మీద తులారాశి వారికి చూస్తే గ్రహాల్లో జన్మస్థాన సంచారం వల్ల శుక్రుడు ఆనందము, రాబోయే 18వ తేదీ నుంచి కూడా కొంతవరకు మీ వల్ల జనాకర్షణ అనేది కలుగుతుంది. కాబట్టి తులారాశి వారికి సెప్టెంబర్ మాసం అద్భుతంగా గోచరిస్తుంది. కాబట్టి మంచి ఫలితాలు సాధించడానికి ఇంకా గురుగ్రహ అనుగ్రహాన్ని పొందటానికి కానీ స్వామికి గణపతి నవరాత్రులలో ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు పసుపు వర్ణం అనేటువంటి మిఠాయిలు తినిపించడము, లడ్డూ కాని నైవేద్యంగా పెట్టడము, లేకపోతే గరికతో అర్చన చేయటము అద్భుతమైనటువంటి సూచన. అట్లాగే వీరు గురుక్షేత్ర దర్శనం చేసుకోవటం, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి
అనేక దేవాలయాలకు వెళ్ళి పుణ్యక్షార్య క్షేత్రాల్లో వెళ్ళి స్నానాలు అందించడం కూడా మంచి ఫలితాలు సాధిస్తారు. మొత్తం మీద తులారాశి వారికి 80% 70% వరకు చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. 70-80% వరకు కూడా. కాబట్టి సెప్టెంబర్ మాసం యోగదాయకమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉంది. అందరికీ నమస్కారం. రాబోయే వినాయక చవితి, ఈ యొక్క వినాయక చవితుల్లో అందరికీ తెలిసినట్టు అంశం ఏంటంటే వినాయకుడు పృథ్వీతత్వము. అంటే సృష్టిలో మొదలుకొని పృథ్వీతత్వం అంటే మనకు భూమి నుంచి ఉద్భవించినటువంటిది. భూమి అంటే ఎటువంటిది కూడా ఆకారం లేకుండా అమ్మ సృష్టి వల్ల పుట్టినటువంటి వారు వినాయకుడు. కాబట్టి ఈ వినాయక నవరాత్రులలో ఎవరైనా కూడా వినాయకుడు అర్చన తర్పణ ప్రియ అన్నారు. అంటే ఒక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా. అట్లాగే ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితిలో చాలా అద్భుతమైనటువంటి నవరాత్రులు. ఏది మొదలుపెట్టినా తలపెట్టిన కార్యం జయం సాగించేటువంటిది వినాయకుడు. కాబట్టి సర్వ విఘ్న హరం దేవం సర్వ విఘ్న వివర్జితం సర్వ సిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం అన్నారు. మనకు శ్లోకం చెబుతుంది. అట్లానే భవసంచిత పాపాగ్నం విధ్వంసర విచక్షణం విఘ్నాస్వర వారమంజే విఘ్నరాజమహం భజే అన్నారు. భవిష్యత్తు వర్తమానాన్ని అన్నీ తెలిపేది విఘ్ననాయకుడే. పురాణాలు ఇతిహాసాలు రాసింది మహాభారతాన్ని కూడా వినాయకుడి స్వరూపంలో వ్యాసుల వారు అక్కడ మానాలో మనకి ఆ గుహలో కూర్చోబెట్టి వినాయకుడితో అన్ని కూడా పురాణాలు మహాభారతాన్ని రాయించారు. అంతటి ఆ యొక్క గణపతి యొక్క నవరాత్రులలో అంతటి విధ్వాసార విచక్షణం ఎటువంటి విఘ్నాలైనా అన్నీ ధ్వంసించగల శక్తి సామర్థ్యం ఉన్నవాడు వినాయకుడు ఒక్కడే. భవసంచిత పాపాగ్నం అంటే భవిష్యత్తులో కానీ సంచితం వర్తమానంలో కానీ భూతం అంటే పోయినటువంటి కాలంలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే మనం తెలుసో తెలియకో చేస్తున్నామో దాన్ని అంతటా పటాపంచలు చేసి మళ్ళీ మనకు మంచి అపూర్వమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది ఈ వినాయకుడి యొక్క అనుగ్రహమే. అందుకనే స్వామివారికి వరసిద్ధి వినాయకుడని సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడని కూడా పేరుగాంచాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఏమండి వారు మరి వివాహం జరిగిందా, మనకు వివాహం జరగలేదు కదా అని అనుకుంటాం. వినాయకుడికి వివాహం జరిగిందా లేదా అనేది పక్కన పెట్టండి, మనకు అనవసరమైన చర్చ కాదు. ఇక్కడ ఏంటి అవసరమైన చర్చ ఏంటంటే వినాయకుడు అనుగ్రహం కలిగితే మనకేం కలుగుతుంది అంటే సిద్ధి బుద్ధి. అమ్మవార్లు ఎవరంటే ఆయన ఒకరోజు వినాయకుడట పార్వతీ పరమేశ్వరుడు చెప్పాట, విఘ్నాధిపత్యం నాకు ఇచ్చారు కదండి నాన్న, నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను అన్నట పరమేశ్వరుడితో వినాయకుడు. సరే అని చెప్పి పంపించేశారు. వినాయకుడు తపస్సు చేసుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే వెళ్ళాడో వినాయకుడు ఫస్ట్ దేన్ని చేపట్టాడు అంటే బుద్ధి కుశలత ఎక్కడ చేపట్టాడంటే ఎక్కడైతే పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం చేశాడో అక్కడ బుద్ధిని చేపట్టాడు. అంటే బుద్ధి ఉంటే ఏం కలుగుతుంది మనకి, మంచి ఆలోచన శక్తి వల్ల ఏదైనా సాధించగలుగుతాము అనేది ఫస్ట్ వినాయకుడు మనకు అక్కడ చూపించాడు. అదే బుద్ధిదేవి అని. బుద్ధి మళ్ళీ సిద్ధి. మనం ఆలోచన చేశాము, తగిన కార్యం నెరవేరింది, వెంటనే మనం కోరుకుంటాం కదా, ఏమండి ఫలానా కార్యం జరగాలని స్వామిని కోరుతున్నానని. సిద్ధి పొందటానికి ఏం చేయాలా, ఆయన్ని ప్రత్యక్షం చేసుకోవాలి. అంటే కార్యం అయిపోయింది అని అంటే ఏమైనా సిద్ధించినట్టే కదా, అది సిద్ధిదేవి. కాబట్టి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడుగా ఈ నవరాత్రులలో ఏదైతే జరుగుతున్న నవరాత్రులలో ఈ యొక్క స్వామికి జరిగినటువంటి నవరాత్రులలో ఎంత శక్తి అయితే అంత శక్తి మేరకు మనం పూజ చేసుకున్నట్లయితే అర్చన చేసిన దానం ధర్మం నైవేద్యం ఏదైనా కూడా స్వామి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు సిద్ధిస్తాయి. అందుకని ద్వాదశి రాశి ఫలితాల్లో కూడా ఈ వినాయక చవితి గురించి మనం చెప్పుకోదగిన సూచన ఉంది. కాబట్టి ద్వాదశ రాశి ఫలితాల్లో వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది అందరూ ఈ యొక్క సర్వజన మానవాళి కోటికి సర్వసిద్ధిలు పొందించేటువంటిది, సర్వ కార్యాలు నెరవేర్చేటువంటిది, సర్వ విఘ్నాలు హరింపజేసేటువంటిది, సర్వ కార్యాలు శుభకార్యాలు పరంపరగా ఉండేటువంటిది. దాని ద్వారా మనకేమొస్తుంది అంటే వృద్ధి ఇంకా మనకు సిద్ధి. వృద్ధిదేవి కూతుర్లట. అంటే వినాయకుడు ఎప్పుడైతే సిద్ధి బుద్ధిని పొందాడో మనకేమొస్తున్నాయి దానివల్ల అంటే వృద్ధి అంటే గ్రోత్ రేట్ పెరగటం. వెంటనే పెరుగుతాయి కదా మనకు ఏదో విధంగా, అది గ్రోత్ రేట్, అది వృద్ధి అంటారు. అంటే కూతుర్లు అని చెప్పంటారు వృద్ధి. ఇంకొకటేమో రిద్ధి అంటే ఏంటంటే సకల కార్యములందు కూడా అరిష్టాలు తొలగింపజేసేది రిద్ధి.
రిద్ధి వృద్ధి. అందుకనే మీరు సంతోషిమాత గురించి తెలుసుకున్నట్లయితే ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. శుభము లాభము కొడుకులు అని చెప్పంటారు. కాబట్టి ఇవన్నీ కూడా వినాయకుడి యొక్క అనుగ్రహం వల్ల సకల కార్యాలు అందరికీ నెరవేరుతాయి. కాబట్టి ఈ వినాయక చవితికి అందరూ కూడా ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. ఇది చాలండి. గకార గణపతి వినాయకుడిని చేస్తే ఆయన గకార గణపతి అంటారు. ఈ గకార గణపతి ఎంత జపం చేస్తే స్వామి శీఘ్రంగా నీ యొక్క నీకు ఎటువంటి కార్యాన్ని సిద్ధిస్తాడు. కాబట్టి ఈ యొక్క గం గణపతే నమః ఏదైతే మంత్రం ఉందో ఈ వినాయక చవితిలో ఎంతవరకు అంటే అంతవరకు జపం చేసుకోవటం వల్ల మంచి సాధిస్తారు. స్వామి అనుగ్రహం కలుగుతుంది. మంగళం మహత్ శుభం భూయాత్.